నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్లో గ్రీన్ మొబిలిటీ దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసింది। రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూకట్పల్లి డిపోలో కొత్తగా 60 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఊపి బస్సులను అధికారికంగా ప్రారంభించారు। గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ హిత రవాణా వ్యవస్థను విస్తరించాలన్న లక్ష్యంతో ఈవీ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు। ప్రస్తుతం మొత్తం 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, అందులో 580 బస్సులు ఇంటర్సిటీ సేవల కోసం వినియోగంలో ఉన్నాయని వివరించారు। భవిష్యత్తులో 3000 ఎలక్ట్రిక్ బస్సులను అమలు చేసి సుమారు 600 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు। పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సుస్థిర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు। వనపర్తి జిల్లాలోని కిల్లా ఘనవరం మండలం సల్కలీపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది। నరసింహ అనే వ్యక్తి తన భార్య, 2 పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు। స్థానికుల వివరాల ప్రకారం నరసింహ ముందుగా తన 2 పిల్లలను సంపులో పడేసి చంపాడు। అనంతరం భార్యకు ఉరివేసి హత్య చేసిన తర్వాత తాను చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు। మృతి చెందిన పిల్లలు 10వ తరగతి, 8వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది। ఈ కుటుంబం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జోకూరు గ్రామానికి చెందినదిగా గుర్తించారు। జీవనోపాధి కోసం కొంతకాలంగా సల్కిలాపురంలో మామిడి తోటను లీజుకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నట్లు సమాచారం। ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది। ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు। కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మాధవి, మనం చూసుకుంటే గనక వనపర్తి జిల్లాలోని ఒక దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది। ఒక వ్యక్తి, నరసింహ అనే ఒక వ్యక్తి తాను సూసైడ్ చేసుకునే ముందు తన భార్యకు ఉరివేసి, అదే విధంగా తన 2 పిల్లలు 10వ తరగతి, అదే విధంగా 8వ తరగతి చదువుతున్నటువంటి తన 2 పిల్లల్ని అయితే కూడా సంపులో తోసేసి భార్యకు ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా అయితే కూడా కలకలం చేస్తూ ఉంది। అసలు వీళ్ళ సూసైడ్ కు వెనకాల ఉన్నటువంటి కారణాలు, వీళ్ళ ఆత్మహత్యలు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి అంటే, అదే విధంగా దీనికి వెనకాల ఏమైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే కుటుంబ కలహాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు। వీళ్ళు మనకి స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఒక మామిడి తోటను అయితే లీజుకు తీసుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నారని అయితే కూడా మనకు తెలుస్తోంది। మరి వాళ్ళ బంధువులు, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు ఇలా హఠాన్ మరణం, అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు మనకి వాళ్ళ బంధువుల నుంచి చెప్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, కొంతమేర ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని అయితే కూడా చెబుతూ ఉన్నారు। సో ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు ఏమైనా ఈ విధమైనటువంటి ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని కూడా అయితే బంధువులు అయితే చెప్పడం జరుగుతుంది। ప్రస్తుతానికైతే పోలీసులు అయితే దీన్ని ఆత్మహత్య కోణం కింద అయితే కూడా ఇక్కడ కేసుని నమోదు చేయడం జరిగింది। అయితే కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఇది ఆత్మహత్య అంటే ఆర్థిక ఇబ్బందుల వలన చేసుకున్నటువంటిదా, లేదు అంటే కూడా మనకి కుటుంబ కలహాల వలన ఏమన్నది పోలీసులు దర్యాప్తులోనే మనకి తెలియజేస్తారు। రైట్, థ్యాంక్ యూ కీర్తి। చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామంలో 2017లో జరిగిన 2 చిన్నారుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది। 2 కుమారులను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో నిందితురాలు పవిత్రకు జీవిత ఖైదు విధిస్తూ 9వ అదనపు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది। తన అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారన్న కారణంతో 6 ఏళ్లు 3 ఏళ్ల వయసు ఉన్న 2 కుమారులను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది। ఈ కేసులో ట్రాక్టర్ డ్రైవర్ వేమన్నతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి।
ఇద్దరూ కలిసి హత్యకు ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పిల్లలను అంగన్వాడీ కేంద్రం నుంచి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన అప్పట్లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన అనంతరం నిందితులు పరారైనట్లుగా పోలీసులు తెలిపారు. తీర్పు అనంతరం పోలీసులు నిందితురాల్ని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 11వ క్లస్టర్లో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మహానాడు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు అన్నారు. మహానాడు కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలిరావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నతేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో పీవీఆర్ రెసిడెన్స్లో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు ఆయన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. స్త్రీ శక్తి థీమ్తో మహిళల సాధికారత, సంక్షేమం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. మహిళా శక్తి రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొంటూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి వీక్షించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి వద్ద ఎక్సైజ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న భారీ మోతాదులో నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి తెలంగాణలోని మహబూబాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వల్లభి వద్ద అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి పరిశీలించగా అందులో 5 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కిలోల పటిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 వ్యక్తులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని, కార్మికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి బాల్క సుమన్ మాట్లాడినట్లు చెబుతున్న ఆడియోను కూడా పోలీసులకు సమర్పించినట్లు మోతా రోహిత్ తెలిపారు. బాల్క సుమన్ గారు టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మరి దాని గురించి మాట్లాడే ముందు ఆ వ్యాఖ్యలన్నీ మీరు కూడా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోరు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నాం. 4 ఒక ఎమ్మెల్యేగా పనిచేసినోడు, ఒక ఎంపీగా పనిచేసినోడు నిన్న వాళ్ళ కార్మిక నాయకులను ఉద్దేశించి మాట్లాడుకుంటా మీరు ఇట్లా సోషల్ మీడియాలో పనిచేస్తే తగదు, మిలిటెంట్స్ లాగా పనిచేయాలి, సింగరేణి భవన్ తలగబెట్టాలి, జీఎం ఆఫీస్ తలగబెట్టాలి, పట్టాలను వలగొట్టాలి, ఒక వీధి రౌడీలాగా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఈ సభ్య సమాజం తల దించుకునే విధంగా బాల్క సుమన్ మాట్లాడిండు. ఇంకొక ముఖ్యమైన విషయం,
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమం చాలా పవిత్రమైనటువంటి ఉద్యమం. మరి అటువంటి ఉద్యమంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడిండో ఇదే విధంగా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి మరి కంపెనీలను గాని ఇతర వ్యవస్థలను గాని బ్లాక్మెయిల్ చేసి ధ్వంసం చేస్తామని చెప్పేసి వాళ్ళ డబ్బులను లూటీ చేసి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి బాల్కా సుమన్. ఈ బాల్కా సుమన్ ను ఇటువంటి పనులను చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి కేటీఆర్. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన అని చెప్పి కేటీఆర్ ఉద్యమాన్ని చూసుకొని ఉద్యమం బాగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటట్టుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించే విధంగా ఉంది అని చెప్పేసి ఉద్యమాన్ని వాడుకుందామని చెప్పేసి అమెరికాకి వెళ్ళి వచ్చిన కేటీఆర్ ఇటువంటి చెంచాగాలను పెట్టుకొని అప్పుడు కూడా ఉద్యమంలో కూడా పవిత్రమైన తెలంగాణ ఉద్యమంలో కూడా కంపెనీలను బ్లాక్మెయిల్ చేసుకుంటా ధ్వంసం చేస్తా అని చెప్పేసి వసూళ్లకు పాల్పడి ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు.